వందే మాతరం రాష్ట్ర 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేవుటలో వందే మాతర గేయాన్ని విద్యార్థులతో సహా ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది ఆలపించారు. ఈ సందర్భంగా చేవుట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ వందే మాతర గేయం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో జాతీయ స్ఫూర్తిని నింపిందని, అది రచించి 150 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మనమందరం పాడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంఈఓ నీరజ మాట్లాడుతూ వందే మాతరం రాసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని భారతదేశం ప్రపంచంలో విశ్వగురువుగా ఎదగడానికి అందరం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్తో పాటు రఘుపతి, చెల్లా లక్ష్మణ్, రావుల వెంకటేష్, మనోహర్ రావు, సురేందర్, రాధా, సరస్వతి, శారద, శ్రీవాణి, రమాదేవి, రమ, రేఖ, భవాని, ఉమామహేశ్వరి, హిమవర్ష, మౌనిక తదితరులు పాల్గొన్నారు. మాతరం ఈతరం ఆతరం ఆతరం ఈతరం జై బోలో భారత్ మాతా కీ. ఇక్కడ మనందరం సామూహిక వందే మాతరం గేయ ఆలాపన చేస్తున్నాం. సో ఈ వందే మాతరం గేయం అనేది మన స్వాతంత్ర పోరాటంలో చాలా ఒక భిన్నమైన ఒక రోల్ ప్లే చేసింది. సో మన జాతీయత మరియు సమైక్యత భావాలను, స్వాతంత్ర భావాలను ప్రజల్లో చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఉద్యమం 1905లో ఈ వందే మాతర ఉద్యమం ఫలితంగానే మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా మనందరం కూడా జాతీయ సమైక్యతతో మరియు దేశం మీద ప్రేమతో మనం కష్టపడి చదివి మన దేశాన్ని ఒక సూపర్ పవర్గా తీర్చిదిద్దడంలో మన పాత్ర మనం కొనసాగిస్తామని వేడుకుంటున్నాం. ఈరోజు వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంగా మనము సామూహికంగా అన్ని పాఠశాలల లోపల ఈ వందే మాతర గీయాన్ని ఆలపించడం అనేది జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, ఇది మనము ప్రార్థనా సమయం లోపల పాఠశాలల లోపల రోజు దీన్ని పాడడం అనేది జరుగుతుంది. ఎవరు రచించారు దీన్ని? బంకించంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాతర గేయం అనేది. వందే మాతరం అంటే నమస్కారం అన్నట్టు, మన మాతృభూమికి నమస్కారం చేస్తూ మనం ఈ గీతాన్ని ఆలపించడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు మనం ఇది సామూహికంగా నిర్వహించుకుంటాం. కోర్టులో సారీ చెప్పాలని అక్కడ కూడా ఆ జడ్జి కూడా అక్కడ
Come